మెగాస్టార్ చిరంజీవికి తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్ లేదా అప్డేట్స్ను వేదికలపై లీక్ చేయటం కొత్తేమీ కాదు. ఆయన హాజరయ్యే ప్రతి సినీ ఈవెంట్లోనూ లేదా ప్రెస్ మీట్లోనూ ఏదో ఒక సర్ప్రైజింగ్ లీక్ ఇవ్వడం ఆయనకొక సరదా అలవాటుగా మారిపోయింది. గతంలో పలు సందర్భాలలో తన సినిమాల టైటిళ్లను, కీలక సన్నివేశాలను అధికారిక ప్రకటనకు ముందే స్టేజ్ మీదే సరదాగా బయటపెట్టేసి చిత్ర యూనిట్ను, దర్శక నిర్మాతలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి ఆ చిరు లీక్స్ ట్రెండ్ మళ్లీ రిపీట్ అయింది. వివరాల్లోకి వెళితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 6న గ్రాండ్గా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి వరుణ్ తేజ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ను చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసింది. ఈ విశేష వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. అయితే ఈ సక్సెస్ మీట్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం చిరంజీవి ఇచ్చిన చిరు లీక్స్. ప్రస్తుతం దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 చిత్రానికి సంబంధించి ఒక ఊహించని అప్డేట్ను, టైటిల్ను ఆయన వేదికపై లీక్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆయనను "సార్, లీక్స్ ఏమీ ఇవ్వకండి" అని ఎంత వద్దని వారించినా వినకుండా "పిచ్చోళ్ళు, వాళ్ళు చెప్పొద్దంటే నేను ఆగిపోతానా? సరైన టైం చూసి నేనే లీక్ చేస్తా" అంటూ చిరంజీవి గతంలో ఒక సరదా వీడియో రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. చెప్పినట్లుగానే ఎట్టకేలకు కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో మెగా 158 టైటిల్ను సూచనగా లీక్ చేశారు. వేదికపై మాట్లాడే క్రమంలో ఆయన కదిరి అని అనగానే అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరి ఆశ్చర్యాన్ని చూసి చిరంజీవి వెంటనే సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ మెగా 158 టైటిల్ టీజర్ను అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు కూడా ఆయన వేదికపై స్పష్టం చేశారు. చిరంజీవి కదిరి అని హింట్ ఇవ్వడంతో ఈ సినిమా టైటిల్ ఖచ్చితంగా కదిరి నరసింహుడు అనే అయి ఉంటుందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఊహిస్తున్నట్లుగా కదిరి నరసింహుడు టైటిల్తోనే ఆగస్టు 22న టీజర్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా మెగాస్టార్ ఇచ్చిన ఈ క్రేజీ లీక్తో ప్రస్తుతం మెగా అభిమానులు తీవ్ర ఆనందంలో మునిగిపారు. మరి వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి, బాబీ కాంబినేషన్ మెగా 158తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.